అవునురా, నిజంగానే ఆర్జీవిని అరెస్ట్ చేయబోతున్నారు. ఆర్జీవి పరారవడం. రే, చట్టానికి ఎవరు చుట్టాలు కాదురా. మనం తప్పు చేసామా, దానికి పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ దాటెళ్ళామా అప్పుడు అరెస్ట్కి సిద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే ఆర్జీవి పరారవడం ఏంట్రా, ఆర్జీవికి ఒకవేళ అరెస్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి హ్యాపీగా సినిమాలో ఫీల్ అవుతాడు అని అంటున్నాడు. బట్ మై టేక్, మనం ఆర్జీవి ఎందుకు అరెస్ట్ అవ్వబోతున్నాడు, అసలు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఒకవేళ పోలీసులకి దొరకకుండా తిరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆర్జీవి గారు పోలీసులకి దొరకకుండా పరారులో ఉన్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూసుకున్నట్టయితే ఆర్జీవి గారు ఎప్పుడైతే November 9th, ఇప్పుడు కాదండి November 9th, ఆ రోజున ఆర్జీవి గారిని అరెస్ట్ చేయడానికి కొన్ని సన్నాహాలు జరిగాయి ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. మనందరికీ తెలుసు ఆర్జీవి గారు ఏం చేసిళ్ళు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఉందో అప్పుడు పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు మీద అవ్వచ్చు, చాలా అంటే చాలా సినిమాలు తీసిండు, చాలా వివాదాత్మకమైన, చాలా కంట్రవర్షియల్గా తీసేది. ఎగ్జాక్ట్లీ ఏం పీకలేరు బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ అంటున్నారో ఇప్పుడు ఏం పీకలేరు బ్రదర్ అని, అలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్తోని ఆర్జీవి సినిమాలు తీసిండు, మనందరం చూసినాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, వీళ్ళ అందరినీ చాలా రియలిస్టిక్గా అవే క్యారెక్టర్ని వాడి, ఎన్టీ రామారావు గారిని అవ్వచ్చు, లక్ష్మి గారిని అవ్వచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉండేలా తీసుకొచ్చి సినిమాలు తీసి మన కళ్ళ ముందు పెట్టిండు. చాలా కాంట్రవర్షియల్ ఉండేవాడు. కాకపోతే దీనికి జగన్ ఏమన్నాడంటే ప్రతి కాంట్రవర్షియల్ సినిమాకి, ప్రతి సినిమాకి అది ఎక్కడి నుండి వచ్చింది, అది సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసిన సినిమాలకి ఆ సినిమాలు తీయడమే తప్పని ఎలా అంటావు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే సెన్సార్ బోర్డు ఇవ్వడం బాగానే ఉందండి, సెన్సార్ బోర్డు ఇవ్వడం బాగానే ఉంది, సర్టిఫై చేయడం బాగానే ఉంది, మూవీస్ రిలీజ్ చేయడం బాగానే ఉంది. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ మూవీ మేకింగ్ చేశాడు. అయితే ఇప్పుడు కట్ చేస్తే ఏంటి అంటే వ్యూహం అనే సినిమా ఏదైతే రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న వ్యూహం అనే సినిమా ఉందో, ఆ వ్యూహం అనే సినిమాకు సంబంధించి ఎక్స్లో అంటే ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన పోస్టులు చాలా అంటే చాలా అసభ్యకరంగా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, చాలా అసభ్యకరంగా చిత్రీకరించి మాట్లాడుతూ ఆయన ట్వీట్స్ చేశాడు. అయితే దీని మీద నటి శ్రీరెడ్డి అవ్వచ్చు, పోసాని కృష్ణమురళి అవ్వచ్చు, వీళ్ళు ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనని కావచ్చు, టీడీపీని కావచ్చు, వీళ్ళు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో శ్రీరెడ్డికి క్షమాపణ చెప్పింది. అండ్ ఇంకొకటి పోసాని కృష్ణమురళి కూడా, మన పోసాని కూడా ఏమన్నాడంటే నేను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నా, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి ఆయన కూడా క్షమాపణ చెప్పిండు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్జీవి ఏం చేసిందంటే ఒరే వీళ్ళే సారీ చెప్తున్నారు అని అంటే మనం సారీ చెప్పడం కాదు, కానీ మనం తెలివిగా ఏం చేద్దామని చెప్పేసి ఆ ఎక్స్లో ఏవైతే మనోడు చేసిన పోస్టులు ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో ఒక 6 పోలీసులు ఆర్జీవి గారి యొక్క బిల్డింగ్ దగ్గరికి, ఆయన నివాస స్థలానికి వెళ్తే ఆర్జీవి గారు అక్కడ లేరు, దొరకలేదు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు, వైజాగ్లో అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో పోలీసులను పంపిస్తే రెక్కి చేపిస్తే దొరకలేదు. ఓకే, ఎక్కడున్నాడు ఆర్జీవి అని తిరగగా ఇప్పుడు తాజాగా ఇన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే ఎవరైతే ఆర్జీవి గారి కేసు టేకప్ చేసిన హైకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో బాలయ్య గారు చెప్పే మాట ఏంటి అని అంటే మా ఆర్జీవి గారు ఏం పరారై తిరగలేదు, భయపడి తిరగట్లేదు. ఆర్జీవి గారు ఆయనకున్న స్కెడ్యూల్స్లో హీ వాజ్ బిజీ, షూటింగ్స్లో బిజీ ఉన్నాడు. సో అందుకే వచ్చి కలవలేకపోతున్నాడు. కావాలంటే మీరు వర్చువల్గా ఏదైతే ఆన్లైన్లో కన్సల్టేషన్ పెట్టండి, ఆన్లైన్లో మీకు స్పందిస్తారు, మీకు ఎలా కోఆపరేట్ చేయాలో అలా కోఆపరేట్ చేస్తారు అని చెప్పేసి బాలయ్య గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఆర్జీవి గారు ఒక సెలబ్రిటీ కాబట్టి వర్చువల్ కన్సల్టేషన్కి, ఇంటర్వ్యూకి ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఒక కామన్ మ్యాన్ అయితే అలా ఉండకపోయేది, అవునా కదా? ఓకే, అది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు బాలయ్య గారు చెప్పిన దాంట్లో మాట ఉంది, అది కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఇట్లా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళకి కన్సిడర్ చేస్తారు వర్చువల్ది. అయితే ఇప్పుడు అదే కేసప్ చేసిన ఏదైతే సిఐ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే బాలయ్య గారు ఈ విషయం మేము ఫస్ట్ కేసు పెట్టినప్పుడే మీరు ఫస్టే చెప్పాల్సింది, ఆల్రెడీ ఇన్ని అంచెలంచెలుగా దాటుతూ పరారులో ఉండి సెకండ్ టైం కూడా మేము మళ్ళీ రెక్కి చేస్తున్నప్పుడు కూడా పారిపోతున్నప్పుడు ఇప్పుడు వర్చువల్గా అంటే నేను డైరెక్ట్గా ఆర్జీవిని కలవాలి అని చెప్పేసి సిపి అంటున్నాను.
మరి ఇప్పుడు ఆర్జీవీ ఏమంటున్నాడంటే ఆర్జీవీ అంటున్నాడంటే ఆర్జీవీ వాళ్ళ లాయర్ చెప్పడం అనమాట, మాకున్న స్కెడ్యూల్స్ మేము రాలేకపోతున్నాం. అయితే వాళ్ళ మైండ్ సెట్లో ఉంది ఏంటి అంటే ఏదైతే యాంటిసిపేషన్ బెయిల్ వేశారో ఆ యాంటిసిపేషన్ బెయిల్ వేస్తే ఆ యాంటిసిపేషన్ బెయిల్కి ఎవరైతే చట్టపరంగా న్యాయపరంగా యాక్సెప్టెన్సీ రాలేదు. సో ఆ బెయిల్ని రిజెక్ట్ చేయడం వల్ల ఏమైందనంటే ఇప్పుడు ఒకవేళ పోలీసులను కలవడానికి ఆర్జీవీ వస్తే ఏమవబోతుంది అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో ఈ అరెస్ట్ చేయడానికి ఈ యాంటిసిపేషన్ బెయిల్కి ఉన్న లింక్ ఏంటంటే ఒకవేళ యాంటిసిపేషన్ బెయిల్ యాక్సెప్ట్ చేస్తే తను పోలీసులో వాదించుకొని తన విషయాలు చెప్పుకొని మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వన్స్ పోలీసులకు చిక్కారు అని అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. సో అందుకే ఈ యాంటిసిపేషన్ బెయిల్ వచ్చే లోపు పరారులో ఉందాం అని చెప్పేసి తిరుగుతున్నారు. అండ్ ఇంకొకటి థర్డ్ డిగ్రీ పడుతుంది ఆర్జీవీకి అని అంటే బాలయ్య గారు ఏమన్నారంటే ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ డైరెక్టర్, అలాంటి వ్యక్తిని థర్డ్ డిగ్రీ ఇవ్వడం అనేది అది చాలా అవమానకరంగా ఉంటుంది, అది మొత్తం ఇండస్ట్రీకే ఒక తీరని మచ్చలా ఉంటుంది. సో అలాంటి ఆలోచనలు అలాంటి అవకాశాలు ఎలాంటివి ఏమి ఉండవు, ఆ డిగ్రీలు ఏంటి అండి అని చెప్పేసి తన తరపున వాదించే అడ్వకేట్ లాయర్ ఎవరైతే బాలయ్య గారు చెప్తున్నారో నిజానికి ఇదే హైదరాబాద్లో ఉన్నట్టు ఒక హీరో ఇంట్లో ఉన్నట్టు చాలా న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, మీడియా అంతా పుకార్లు పడుతుంది. ఎందుకంటే సంచలనాత్మకమైన కాంట్రవర్షియల్ ఎవరైనా డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టివిస్ట్ కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే డేర్ అండ్ డాషింగ్ పర్సన్, ఆయనకు నచ్చిన తీరుగా ప్రపంచాలు ఎట్లా బతకాలో అట్లా బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆర్జీవే. అండ్ అఫ్కోర్స్ నేను కూడా ఆయన ఫిలాసఫీస్కి ఆయన లాజిక్కి నేను కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్నే. కాకపోతే మనోడు చేసిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానికి కొన్ని మీటర్స్ ఉంటాయి, ఆ మీటర్స్ దాటి వెళ్ళిపోయాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సింది ఎవరైనా. సో చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నట్టు ఆయన ఎంత ఫేమస్ పర్సనాలిటీ అయినా కూడా ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉండేది. సో అప్పుడు ఆయనకు ఇష్టం వచ్చినట్టు నడిచింది. సో ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈయన చేసిన కాంట్రవర్సీలు మామూలు కాంట్రవర్సీలు కాదు కదా, సినిమా వెనక సినిమా, కాంట్రవర్సీ వెనక కాంట్రవర్సీ, మార్ఫింగ్ వెనక మార్ఫింగ్, తనకు నచ్చిన విధమైన మాటలు, ఎవడేం బీకలేడు చూసుకుందామని చాలా అంటే ఇలా పేర్లు చెప్తూ సహా ఆయన ఎన్నోసార్లు వాళ్ళని అభ్యంతరకరంగా అసభ్యకరంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా చూసినాం మనం. సో ఇలాంటి అన్నిటికీ మరి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆర్జీవీ గారిని అరెస్ట్ చేయడానికి ఎవరైతే కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, జనసేన కలిసి ఈ పన్నాగం సృష్టించారని అనుకోవడానికి ఏం లేదు, ఉన్నదే. సో తప్పులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయక తప్పదు. సో చూడాలి ఇంకా ఎలాంటి జరుగుతాయి, ఆర్జీవీ గారు మరి దొరుకుతారా లేకపోతే ఇంకా తప్పించుకొని తిరుగుతారా, యాంటిసిపేషన్ బెయిల్ ఏమవుతుంది. సో వాటన్నిటి గురించి కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తా. సో చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.